వెల్కమ్ బ్యాక్ టు శ్రీ విద్యాస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో కారా పొంగల్ ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. కారా పొంగల్కి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. మనం ఒక గ్లాసు రైస్ తీసుకుంటే కనుక 3/4 గ్లాసు పెసరపప్పు తీసుకుందాము. అదే పెసరపప్పుని ఒకసారి ఇలా డ్రై రోస్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాము. అలాగే రుచికి సరిపడా ఉప్పు, పసుపు, మన తాలింపుకి నెయ్యి, జీడిపప్పు, కరివేపాకు, జీలకర్ర, కొద్దిగా అల్లం తురుము, కొత్తిమీర తురుము, మిరియాలు. పెసరపప్పు ముందు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లోనే ఈ రైస్ కూడా యాడ్ చేసుకొని దీన్ని శుభ్రంగా కడుక్కొని 1కి 4 వంతులు నీళ్లు పోసి ఒక 3 విజిల్స్ రానిద్దాం. ఈ రైస్ను పెసరపప్పు శుభ్రంగా కడుక్కున్న తర్వాత దీంట్లో ఒక 4 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకుందాం. దీంట్లోనే పసుపు కూడా వేసేసుకుందాం. అలాగే ఈ అల్లం తురుము కూడా నేను దీంట్లోనే వేసేస్తాను. ఇప్పుడు దీన్ని 4 విజిల్స్ రానిచ్చుకుందాం. ఒక విజిల్ తీసేసిన తర్వాత దీన్ని ఒక్కసారి ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత దీంట్లో ఇంకొక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాం. దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందాం. మనం స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా గీ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ మిరియాలు వేసుకుందాం. అలాగే జీలకర్ర, జీడిపప్పు, కరివేపాకు ఇవన్నీ ఫ్రై చేసుకుందాం. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోనే కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేసేసుకుందాం. ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ పొంగల్లో ఈ ఫ్రై చేసి పెట్టుకున్న తాలింపు యాడ్ చేసేసుకుందాము. అలాగే కొత్తిమీర కూడా వేసేసుకుందాం.